అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని సంచలనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే చాలా దయానీయమైన పరిస్థితి వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వలన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేని వాళ్ళంతా కూడా అధికారం పోయిన తర్వాత 1 by 1 రాజీనామాలు చేస్తూ బయటకు వచ్చారు. సరే, ఎమ్మెల్యేలే కదా, పోతే పోయారు, కొత్త వాళ్ళు తయారు చేసుకుందాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నాడు కూడా ఆయన. చాలా లీడర్లందరూ పోతామని ప్రెస్ మీట్లో విలేకరులు అడిగితే, ఎవరు పోయారు, ఎవడు పోతాడు, పోయేవాడు పోతాడు, కొత్త వాళ్ళు తయారు చేసుకుంటాను అన్నాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మెచ్చుకోదగ్గ విషయం. అది రైట్. రాజకీయాల్లో ఆనేవాళ్ళ ఆత జానేవాళ్ళ జాత, ఇదైతే యథార్థం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అది ఆత్మ పరమాత్మ. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ లాంటాడు విజయసాయి రెడ్డి గారు. ఈయన పోతాం అనేది రాజీనామా చేసి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాకి అంటేనే కార్యకర్తలు ఒక రకమైన అవి ఏదో జరుగుతుంది వైసీపీలో అనే భావన ఏర్పడతాకి అవకాశం ఉంది. ఎందుకు? మొదల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంట్గా వాళ్ళ తాతగారైన రాజారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈయన చార్టెడ్ అకౌంట్ విజయసాయి రెడ్డి గారు. ఈ సూట్ కేస్ కంపెనీల సృష్టికర్త కూడా విజయసాయి రెడ్డి గారే. దాని మూలనే ఇద్దరు కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరిద్దరు? జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు చేసిన కొన్ని చర్యల వల్ల ఈ కొన్ని సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేసి దాంట్లో కొన్ని ఎవిడెన్స్లు దొరకడం వలన ఇద్దరిని కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సరే, అది వేరే, అది ఒక విషయం, అందరికీ తెలిసిన విషయమే. అయితే అది అంటే ఎందుకు చెప్పానంటే, ఆ సందర్భాన్ని వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండే వ్యక్తులు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరివాడిని చేసి విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు స్వచ్ఛ చెప్పాడు. దానికి ఎవరు వాళ్ళు ఊహించుకున్నారు. భవిష్యత్తులో ఏదో బీజేపీ వాళ్ళు గవర్నర్ ఇస్తానారని, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి పడలేదని చెప్పి, ఇలా రకరకాలుగా ఊహా కార్యక్రమాలు ప్రజల్లో కోకొలలుగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యం ఏంటంటే, ఆయన ఇటీవల కాలంలో ఒక 3 రోజుల క్రితం షర్మిల గారింటికి వెళ్ళి 3 గంటలు కూర్చుని విజయమ్మ గారిని, షర్మిల గారిని పలకరించి, పరామర్శించి, వాళ్ళకి సారీ చెప్పి, విజయమ్మ గారు అయితే విజయసాయి రెడ్డిని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు గతంలో. అలాంటిది విజయమ్మ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. షర్మిల గారి మీద కూతురు లాంటిదో లేకపోతే మేనగోడ లాంటిది షర్మిల. అలాంటి షర్మిల గారి మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు. అవి నేను చేయలేదు మరో, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కనసనలో జరిగినాయి అమ్మ, తప్పు అయిపోయింది, క్షమించు అని విజయమ్మ గారిని, షర్మిల గారిని రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన గతంలో జరిగిన తప్పులకి సారీ చెప్తాకి వెళ్ళాడనేది ఒక వర్షం. అయితే ఇక్కడ ఇంకో వర్షం కూడా ఉంది. అక్కడ కూర్చుని భోంచేసి మంచి చెడ్లు మాట్లాడుకుని, విజయమ్మ గారి కోరిక ఏంటి? నా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, కొడుకు ఒక పక్క, కూతురు ఒక పక్క అయిపోయారు, అంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు, దీనిన్నిటికీ పరిష్కార మార్గం ఏంటి? ఆ పరిష్కార మార్గం ఎతకమని విజయసాయి రెడ్డి గారికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్ వైసీపీలో నుంచి బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి, అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ పార్టీ రద్దు చేసుకుని కాంగ్రెస్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. 24 ఎలక్షన్లో ముప్పిడి దాడి చేశారు. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఉన్న ఆర్థిక లావాదేవీల వల్ల షర్మిల గారు పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి దించాలి అనే ఉద్దేశంతో పనిచేసినట్టు మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా ప్రజలు నమ్మల వైసీపీ కేడర్. షర్మిల గారు చెప్పేటప్పటికి ఆలోచనలో పడిపోయారు. రాయలసీమ ప్రాంతంలో కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ షర్మిల గారు చెప్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి రాజకీయాలు చేశారు, వైఎస్ బ్లడ్ ఇద్దరు అని కాంగ్రెస్ రాజకీయ వేదిక నుంచి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి చావు దెబ్బ కొట్టారు మొన్న ఎలక్షన్లో.
విజయమ్మ గారు కూడా షర్మిల గారికి ఓటేయండి అని అడిగారు కడప పార్లమెంట్కి. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పినట్టే కదా. అట్లా చూస్తే అట్లా విజయమ్మ గారు వీరిద్దరూ కలిపి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమయ్యారు. అంటే వైసీపీ పార్టీ పతనానికి వీళ్ళిద్దరే కూడా ఒక రకంగా కారణం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ. ఏదన్నా కానీ ఇంటి గుట్టు బయటికి తెలియదు కదా, అంతర్గత రహస్యాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఏదన్నా కానీ కారణం ఏదన్నా కానీ ఇలా ఓడిపోతాకైతే అనేక రకాల కారణాలు, ఈ కూడా ఒక కారణం. కర్ణుడి సాగుకి ఎన్ని కారణాలు, వైసీపీ ఓటమికి కూడా ఈ అనేక కారణాలు. అయితే వీటన్నిటినీ పక్షాలన చేయాలని విజయమ్మ గారు కంకణం కట్టుకున్నారు. దానికి సూత్రధారిగా విజయసాయిరెడ్డి గారిని కూర్చోబెట్టి మంచి చెడు మాట్లాడుకుని అన్న చెల్లెల్ని కలపమని విజయమ్మ గారు కోరారు అని మనకు అందుతున్న సమాచారం. అది మంచి సూచికే. ఏ తల్లి అయినా కొడుకు కూతురు కలిసి ఉండాలని కోరుకుంటుంది, అది మంచిదే. అలా వాళ్ళిద్దరూ కలపాలి, కలిసి ఉండాలనేది తల్లిగా ఆవిడ, ఆ కుటుంబ సన్నిహితుగా విజయసాయిరెడ్డి కోరుకోవడంలో తప్పు అయితే లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానించే అభిమానులందరూ కూడా అదే కోరుకుంటారు. ఇది వాళ్ళ రాజశేఖర రెడ్డి కుటుంబం బాగుండాలని, అదైతే యథార్థం. అయితే ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫారం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి సాధించింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా 1-2% కన్నా ఓటింగ్ శాతం ఎక్కడ రాలా. అంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఒక రకంగా మర్చిపోయారని చెప్పొచ్చు. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పెద్దలు చేసిన తప్పుకు 14లో బైఫర్కేట్ చేసిన స్టేటు విడగొట్టిన మానసిక బాధని ప్రజలు మర్చిపోలే. కాంగ్రెస్ని ఓన్ చేసుకునే పరిస్థితి కనపడట్లా. అలాంటి పరిస్థితుల్లో షర్మిల గారు కాంగ్రెస్లో ఉండి సాధించేది కూడా ఏమీ లేదు. అయితే షర్మిలాని జగన్ని కలపాలనే తాపత్రయం తల్లిగా విజయమ్మ గారికి ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే వైసీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే షర్మిల ఇంతమందిని పంపించే బదులు షర్మిల గారికి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెడితే తప్పేంటి? కేసీఆర్ చేశాడు అదే పని, పక్కనున్న కరుణానిధి చేశాడు అదే పని. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేపారు. దానికి కారణం తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 14లో అన్నం వండిన బాణం అని చెప్పి ఆవిడ ప్రజల ముందుకెళ్ళి వైసీపీ పార్టీని బతికించింది, వైసీపీ కోసం పాదయాత్ర చేసింది. అంత వైసీపీ గ్రోత్లో విజయమ్మ గారిది, షర్మిల గారిది ఉంది. వాళ్ళిద్దరిని పక్కన పెడితే 24లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. కాబట్టి షర్మిల గారిని మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీలోకి తీసుకుని షర్మిల గారికి భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత రాజ్యసభకో లేకపోతే మంత్రివర్గంలోనో తీసుకుంటే వచ్చే తప్పేం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా పనిచేయట్లేదా? అక్కడ తెలంగాణలో కొడుకు మేనల్లుడు అందరూ పనిచేయలేదా? అలాగే కలిసి పనిచేసుకోవచ్చు. ప్రజల యాక్సెప్టెన్సీ వస్తుంది. ఎందుకంటే షీఈజ్ ప్రూవ్డ్ లీడర్. ప్రజల్లో అనార్గళంగా 2-3 భాషలు మాట్లాడగల శాఖచక్యవంతురాలు షర్మిల గారు. షర్మిల గారిని వైసీపీలో తీసుకుని వైసీపీలో సముచిత స్థానం ఆవిడ కల్పిస్తే వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ఆ పాత్ర పోషించమని విజయమ్మ గారు విజయసాయిరెడ్డి గారికి అప్పచెప్పారు. మరి విజయసాయిరెడ్డి గారు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? వైసీపీ బ్లడ్ ఆయన రక్తంలో ఉంది కాబట్టి వైసీపీ పార్టీ భవిష్యత్తులో రాజకీయాలకి అధికారంలో రావడం కోసం ఒక భీష్ముడి పాత్ర పోషిస్తాడని పెద్దరికంగా భీష్ముడి పాత్ర పోషించి ఆ కుటుంబాన్ని కలిపి వైసీపీ పార్టీని కూడా తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు మరి ఆ పాత్ర పోషిస్తారని ఆశిద్దాం, వేచి చూద్దాం. భవిష్యత్ రాజకీయాల్లో ఎవరు ఏం చేస్తారనేది కూడా ఎదురు చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.